ఫ్రెండ్స్, ఈ సీజన్లో అతిపెద్ద మ్యాచ్ వచ్చేసింది. ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. గత సీజన్లో కప్ ఎత్తిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ ఈసారి కూడా బ్యాక్ టు బ్యాక్ టైటిల్ కోసం సిద్ధమవుతున్నారు. జీటీ మాత్రం హోమ్ గ్రౌండ్ లో అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో టైటిల్ కోసం ఆశలు పెట్టుకుంది. ఈ వీడియోలో మ్యాచ్ ప్రివ్యూ, కీ ప్లేయర్ స్ట్రాటజీస్, ఫాస్ట్ ఎన్కౌంటర్, స్పీచ్ రిపోర్ట్ అండ్ మై ప్రిడిక్షన్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని నొక్కండి. May 31, 2026 లో ఆర్సీబీ వర్సెస్ జీటీకి గ్రాండ్ ఫినాలే. జీటీ హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి టాస్ అండ్ 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పిచ్ గురించి ఎలా ఉంటుంది అంటే, అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 200+ స్కోర్ సాధ్యం చేయవచ్చు. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సులభం చేస్తుంది. ఆర్సీబీ ఈ సీజన్ లో కూడా అదిరిపోయే ఫామ్ లో ఉంది. క్వాలిఫైర్ 1 లో జీటీని 92 రన్స్ తేడాతో చితకబాది ఫైనల్ కు వచ్చారు. రజత్ పతిదర్ కెప్టెన్సీలో టీం సూపర్ ఫామ్ లో ఉంది. బ్యాటింగ్ డెప్త్ చూస్తే విరాట్ కోహ్లీ, రజత్ పతిదర్, దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ. ఫేస్ బౌలింగ్ భువనేష్ కుమార్, హేజిల్ వుడ్, జాకబ్ డఫీ. ఫినిషర్స్ వచ్చేసి కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్. జీటీ ఫామ్ చూస్తే జీటీ కూడా గట్టిగానే ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో క్వాలిఫైర్ 2 లో గెలిచి ఫైనల్ కు వచ్చారు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో ఎంతో కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు. ఈ సీజన్ లో ఆల్రెడీ 600+ రన్స్ స్కోర్ చేశారు. ఫైనల్లో కోహ్లీ నుంచి బిగ్ స్కోర్ వస్తుందని అంచనా. రజత్ పతిదర్ క్వాలిఫైర్ 1 లో 33 బాల్స్ కి 93 రన్స్ చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ స్వింగ్ తో బౌలింగ్ లో హైయెస్ట్ వికెట్స్ తీసిన ప్లేయర్ గా టేబుల్లో పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. జీటీ కీ ప్లేయర్స్ లో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కెప్టెన్ అండ్ ఓపెనర్. ఫైనల్లో సెంచరీ ఆశ. రాహుల్ తెవాతియా డెత్ ఓవర్స్ లో గేమ్ చేంజర్. రషీద్ ఖాన్ వికెట్స్ తీసి ఎకానమీ కాపాడుతాడు. ఆర్సీబీ స్ట్రాటజీస్ ఏంటంటే, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకొని 200+ రన్స్ స్కోర్ చేసి ప్రెజర్ పెట్టాలి అని. భువి అండ్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో ఎర్లీ వికెట్స్ తీయాలి అని. జీటీ స్ట్రాటజీస్ ఏంటంటే, హోమ్ క్రౌడ్ సపోర్ట్ తో చేసింగ్ బెటర్. రషీద్ ఖాన్ మ్యాజిక్ తో మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేయాలి అని. హెడ్ టు హెడ్ ఈ సీజన్ లో ఆర్సీబీ జీటీని డామినేట్ చేసింది. కానీ ఫైనల్ అంటే ఏదైనా జరగవచ్చు. నా ప్రిడిక్షన్, నేను ఆర్సీబీ విన్ అని అంటున్నాను. 45-55 ఛాన్సెస్ ఆర్సీబీకే. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ అండ్ ఫేస్ అటాక్ బలం. కానీ జీటీ హోమ్ గ్రౌండ్ లో ఏమైనా జరగవచ్చు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఆర్సీబీ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా? మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి. ఏ టీం గెలిచినా క్రికెట్ గెలవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ సాల కప్ నమ్దే.